మూవీ 'గామి' యాక్టెడ్ బై విశ్వక్సేన్ గారు. మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగుంది అని అనిపించింది. కమింగ్ ఇంటు స్టోరీ పార్ట్ మనం ట్రైలర్‌లో చూసినట్టే ఇది 3 స్టోరీస్ యొక్క లింకింగ్ స్టోరీ. ఫస్ట్ వన్ వచ్చేసి మన హీరోకి ఒక రేర్ డిజార్డర్ ఉంటది. ఎవరైనా తనని టచ్ చేస్తే తను అన్‌కాన్షియస్ అయిపోతాడు. ఆ ప్రాబ్లమ్‌ని క్యూర్ చేసుకోవడానికి ఒక మష్రూమ్ ఉంటది. ఆ మష్రూమ్ హిమాలయస్‌లోనే దొరుకుతది. ఆ మష్రూమ్‌ని గెయిన్ చేసుకోవడానికి మన హీరో తన యొక్క జర్నీని స్టార్ట్ చేస్తారు. తన జర్నీలో ఆ మష్రూమ్‌ని తీసుకున్నాడా? లేకపోతే ఏమైందనేది ఫస్ట్ స్టోరీ. కమింగ్ ఇంటు సెకండ్ స్టోరీ ఒక హ్యూమన్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఒక బాబు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. చివరికి తప్పించుకున్నాడా? లేదా దొరికిపోయాడా? అనేది స్టోరీ. అండ్ కమింగ్ ఇంటు థర్డ్ స్టోరీ ఇది ఒక దేవదాసి స్టోరీ. చివరికి ఆ దేవదాసికి ఏమైంది అనేది థర్డ్ పార్ట్. కమింగ్ ఇంటు ఫస్ట్ హాఫ్‌లో ఈ 3 క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడం, అసలు హీరోకి ఏం జరుగుతుంది, 3 క్యారెక్టర్స్‌కి హీరోకి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ చిన్నగా రివీల్ చేయడం, ఇవన్నీ మనం ఫస్ట్ హాఫ్‌లో చూసుకోవచ్చు. కమింగ్ ఇంటు సెకండ్ హాఫ్ మొత్తం ఈ 3 మెంబర్స్ మధ్యన స్టోరీ ఏంటి, ఈ లింకింగ్ ఏంటి, ఈ 3 క్యారెక్టర్స్ లాస్ట్‌లో సక్సీడ్ అయ్యారా లేదా, లేకపోతే ఏమైంది, అసలు వీళ్ళ ముగ్గురు మధ్యన ఉన్న స్టోరీ ఏంటి, ఇవన్నీ మనం సెకండ్ హాఫ్‌లో చూడొచ్చు. కమింగ్ ఇంటు పాజిటివ్స్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్, స్టోరీ, 3 క్యారెక్టర్స్ మధ్యన ఉన్న ఎమోషన్, వీటన్నిటిని చూపించడం, ఇది కూడా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు మూవీ. కమింగ్ ఇంటు నెగిటివ్స్, ఈ మూవీ రెగ్యులర్ పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈ లింకింగ్ ఇవన్నీ వాళ్ళకి కొంచెం అర్థం కావు. అంతే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.